హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్నీస్ కార్నర్. అండ్ నేనైతే ప్రీవియస్ వీడియోలో స్లీవ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఎవరైనా చెక్అవుట్ చేయకపోతే ఒకసారి ప్లీజ్ చెక్అవుట్ ఇట్ గాయ్స్. సో ఇక్కడ నేను స్లీవ్స్ని హైలైట్ చేస్తున్నాను కాబట్టి బ్యాక్ నెక్ చాలా సింపుల్గా అయితే డిజైన్ చేసుకున్నాను. సో అందుకే నేను ఇక్కడైతే ఏం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు, పేపర్ మీద వేసుకున్నది. సో ఎవరికైనా పర్టికులర్గా కావాలంటే ఒక్కసారి కామెంట్ చేయండి, నేనైతే ట్రై చేస్తాను వీడియో తీయడానికి. సో ఇప్పుడు నేనైతే నేను చైన్ స్టిచ్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఆరి వర్క్ బేసిక్గా ఎక్కడ వెళ్ళి నేర్చుకోలేదనమాట. సో నేను నా 9th క్లాస్లో జస్ట్ ఒక చైన్ స్టిచ్ మాత్రం నేర్చుకున్నా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అవుతుంది. సో మళ్ళీ రీసెంట్గా 6 months నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ బ్లౌజ్ మీద అయితే నేను ఈ చైన్ స్టిచ్ అయితే వేసేసాక క్రిస్ క్రాస్ చైన్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇది అనడానికి రావట్లేదు. సో ఈ క్రిస్ క్రాస్ చైన్ స్టిచ్ ఎందుకు వేస్తానంటే నేను బార్డర్ లాగా అదే యూస్ చేస్తున్నాను కాబట్టి. సో నెక్స్ట్ అయితే ఈ కట్ వర్క్ అయితే వేస్తున్నాను. సో విత్ కట్ బీడ్స్ అనమాట. సో ఈ కట్ బీడ్స్ చాలా చిన్నవి. సో మనమైతే షాప్లో చూసుకొని తీసుకోవాలి. చిన్నవైతేనే షేప్ అవుట్ అవ్వకుండా మంచిగా వస్తాయి అనమాట. సో నెక్స్ట్ అయితే నేను ఈ జర్దోజీ అయితే తీసుకున్నా. సో నేనైతే 0.65 inch అయితే తీసుకున్నా. సో నేనైతే నార్మల్గా నాకు ఎంతవరకు కావాలో అంత కట్ చేసుకున్నాను. నేనైతే లెంత్ అదంతా ఏం చూసుకోలేదు. సో ఇప్పుడు వీడియో కోసం అని చెప్పేసి నేను టేప్తో అయితే మెజర్ చేసి చెప్తున్నాను అనమాట మీకు. సో నెక్స్ట్ నేను ఇక్కడ డ్రాప్స్ లాగా ఇచ్చాను. సో దీనివల్ల మనకి హాఫ్ ఫ్లవర్ లాగా షేప్ ఫామ్ అవుతుంది. సో మనము ఆరి వర్క్ వేసుకున్నప్పుడు ఏంటంటే బ్లౌజెస్ మనం చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆక్సిడైజ్ అయినా అవి కలర్ అనేవి షేడ్ అవుతాయి. సో మనం బ్లౌజెస్ కేర్ఫుల్గా ఉంచుకోవాలంటే ఏదైనా కవర్లో కానీ లేదంటే ఏదైనా న్యూస్ పేపర్లో కానీ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. సో ఎందుకంటే మనము ఎక్కువగా వేసుకోము కాబట్టి అవి ఎక్స్పోజ్ ఎక్కువ అవుతే దానివల్ల కలర్ అనేది కొంచెం బ్లాక్గా అయిపోతుంది. సో ఫైనల్గా అయితే జర్దోసి స్టిచ్ చేసేసాక ఇలా ఉందన్నమాట. సో నెక్స్ట్ నేనైతే ఇలా స్టిచ్ చేశాను. బట్ నాకు అస్సలు నచ్చలేదు, అస్సలు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో దానివల్ల మళ్ళీ డిజైన్ కొంచెం చేంజ్ చేశాను. సో అప్కమింగ్ వీడియోలో అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే నేను జర్కన్ స్టోన్స్ యూస్ చేస్తాను. సో దీనికోసం నేనైతే B7000 గమ్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఇవైతే నేను మీషోలో తీసుకున్నాను ఆ గమ్. ఎవరికైనా లింక్ కావాలంటే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే డిజైన్ ఇలా చేంజ్ చేశాక ఇలా అయితే ఉందనమాట. సో నాకు ముందు డిజైన్ అస్సలు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో నేనైతే ఫ్రంట్ నెక్ అయితే బ్యాక్ నెక్ బేస్ చేసుకొని అయితే చేశాను. 7 inches అయితే తీసుకొని సేమ్ మార్కింగ్ అయితే యూస్ చేశాను అనమాట. సపరేట్గా మళ్ళీ దానికోసం డిజైన్ చేయలేదు. అంతే గైస్, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.